హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈరోజు వివిధ పేపర్లోని ముఖ్య అంశాలు మనం చూద్దాం. తెలంగాణ రైజింగ్ను ఎవ్వరు ఆపలేరు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. కొందరు సాధ్యమా అన్నారు, ఇప్పుడు ప్రపంచమే అంగీకరిస్తున్నది అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. ఏడాదిలోనే దేశ విదేశీ పెట్టుబడులు రాబట్టాం, అందరికన్నా ముందే ఏఐని రాష్ట్రం అందిపుచ్చుకుంది, ప్రపంచ స్థాయి నగరాలతో హైదరాబాదుకు పోటీ అని వెల్లడి. మాదాపూర్ హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ హైదరాబాద్ రైజింగ్ను ఎవ్వరూ ఆపలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ అని మేము అన్నప్పుడు మొదట్లో కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలతో ఇప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు, ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ ఇక ఆగదు అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ను గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడాది కాలంలోనే అత్యధికంగా అంతర్జాతీయ దేశీయ పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐను ముందుగా అందిపుచ్చుకున్నామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో అత్యల్ప ద్రవ్యోల్బణం ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం పట్టుదలతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను $1 ట్రిలియన్ జీడీపీ కలిగిన రాష్ట్రంగా మారుస్తామని చెప్తే మొదట అది సాధ్యం కాదని కొందరు అన్నారని సీఎం పేర్కొన్నారు. కొమరవెల్లిలో ఘనంగా పెద్దపట్నం ఉత్సవాలు. మహాశివరాత్రి సందర్భంగా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి పెద్దపట్నం వేశారు. లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఇక్కడి సొమ్ముతో దుబాయ్లో దందా చేస్తున్నారు అంటూ ఒక న్యూస్. లీడర్లు, సినీ, ఇతర ప్రముఖుల పెట్టుబడులకు అడ్డాగా యుఏఈ. కేదార్నాథ్ అనుమానాస్పద మృతితో బయటకు వస్తున్న భాగవతాలు. 5 ఏళ్లలో రాష్ట్రంలో భూములు, మైనింగ్ కాంట్రాక్టర్లు, ఇతర మార్గాల్లో వేల కోట్ల సంపద. ఆ సొమ్మంతా హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో దుబాయ్కి తరలింపు. అక్కడ రియల్ ఎస్టేట్, హోటల్స్, చమురు, గోల్డ్ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్. ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్లో 10 మంది కీలక నేతల వ్యాపారాలు. నెలలో కనీసం 4-5 సార్లు దుబాయ్కి చక్కర్లు. బినామీలు, బ్రోకర్లతో నెట్వర్క్. ఆర్థిక అవకతవకలపై ఈడీ, ఐటీ ఫోకస్. రాష్ట్రంలోని బడా రాజకీయ నేతలు, సినీ, ఫార్మా, ఇతర రంగాల్లోని ప్రముఖులు తమ పెట్టుబడులను దుబాయ్కి అడ్డగా మార్చుకుంటున్నారు. ఇక్కడి వ్యాపారాల్లో, కాంట్రాక్టుల్లో సంపాదించిన సొమ్మంతా హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. ఏటా వేల కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో దుబాయ్కి తరలించి అక్కడ దందాలు కొనసాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్స్, హోటల్స్, గోల్డ్ బిజినెస్, చమురు, బావులు, ఇతరత్ర రంగాల్లో బినామీ పేరుతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో తమ అవినీతి సొమ్మును స్విస్ బ్యాంకులో దాచుకునేవారు, కానీ ఇప్పుడు యుఏఈకి షిఫ్ట్ అయ్యారు. రియల్ భూమి నుంచి సంపాదించి గత ప్రభుత్వంలో కొందరు హైదరాబాద్ చుట్టూ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాల భూములను కూడబెట్టుకున్నారు. వందల ఎకరాల వివాదాస్పద భూములను తక్కువ ధరకు కొని తర్వాత ధరణి పోర్టల్ సాయంతో ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి తొలగించడం ద్వారా సొంతం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయాక అక్కడే తిష్టా వేసి గత సర్కార్లో చక్రం తిప్పిన ఒక 10 మంది కీలక నేతలు, వారి అనుచరులు దుబాయ్లో వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వీరంతా అక్కడ తమ దందాలు చూసుకునేందుకు ప్రత్యేకంగా బినామీలు, బ్రోకర్లతో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు. పర్యవేక్షణ కోసం నెలలో కనీసం 3-4 సార్లు ఈ నేతలంతా దుబాయ్కి చక్కర్లు కొట్టి రావడం షరామామూలైంది. ఒక 3 మాజీ ఎమ్మెల్యేలైతే ఎన్నికల్లో ఓడిపోయాక దుబాయ్లోనే తిష్టా వేసి వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్నాథ్ ఇటీవల దుబాయ్లో అనుమానాస్పదంగా మృతి చెందడంతో లీడర్ల దందాల భాగోతం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఒక మాజీ ఎమ్మెల్యేకు కేదార్నాథ్ బినామీగా ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఆ మాజీ ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం దుబాయ్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. కేదార్ మృతిపై దుబాయ్ పోలీసులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని ఇండియాకి తరలించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కేదార్నాథ్ది హత్యే అయితే ఆ కేసులో పలువురు మాజీ ఎమ్మెల్యేల మెడకు చుట్టుకునే ఛాన్స్ ఉందని పోలీసు వర్గాలు తెలియజేస్తున్నాయి. తెలంగాణలో భవిష్యత్తు మాదే అంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
బీఆర్ఎస్ ఒక ఫామ్ హౌస్ పార్టీ, దానితో పొత్తుకు ముచ్చటే లేదు అంటున్న అమిత్ షా. మీడియాతో చిట్ చాట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు. బీఆర్ఎస్ను ప్రజలే ఖాళీ చేస్తారు, మేము ఖాళీ చేయాల్సిన పని లేదు అంటున్న అమిత్ షా. దోచుకోవడానికి కొడుకు కూతుర్ని కేసీఆర్ వదిలిండు. రాష్ట్రంలో సంస్థాగతంగా మేము బలపడుతున్నాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం బీజేపీదే. పార్టీలోకి కొత్త నేతలు హద్దులు దాటొద్దు. త్వరలో రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడి ప్రకటన. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నామని అమిత్ షా వెల్లడి. బీజేపీలో జనసేన విలీనమయ్యే ప్రసక్తే లేదని అమిత్ షా వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదేనని, సంస్థాగతంగా తాము బలపడుతున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దక్షిణాదిలో తెలంగాణ, తమిళనాడులో విజయం సాధించడమే టార్గెట్గా పనిచేస్తున్నామని, అటు పశ్చిమ బెంగాల్లోనూ అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఆ పార్టీ ఫామ్ హౌస్కే పరిమితమైందని విమర్శలు చేశారు. బీఆర్ఎస్తో మాకు పొత్తు ముచ్చటే లేదు అన్నారు. అదొక ఫామ్ హౌస్ పార్టీ. ఫామ్ హౌస్ నుంచి పార్టీని నడిపిస్తే దానికి భవిష్యత్తు ఉంటుందా అని అమిత్ షా అన్నారు. మేము తెలంగాణలో ఏ పార్టీతోనూ కలిసి లేం అని అమిత్ షా స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ చెప్తేనే 60% అడ్వాన్స్ ఇచ్చాము అంటూ ఒక న్యూస్. కాళేశ్వరం బ్యారేజీల అదనపు పనులకు ముందుగానే నిధులు ఇవ్వాలన్నారు. జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీలో రిటైర్డ్ ఈఎన్సీ మురళీధర్ వెల్లడి. బ్యారేజీలకు ఎంత ఖర్చయిందని ప్రశ్నించిన కమిషన్ 9,000 కోట్ల వరకు ఖర్చయి ఉంటుందన్న మురళీధర్. డిపిఆర్లో 13,559 కోట్లతో అంచనాలు ఇచ్చారని కమిషన్ ఫైర్. బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయాలని చెప్పింది కేసీఆరే అన్న నల్లా వెంకటేశ్వర్లు. వ్యాప్కోస్ డిపిఆర్ ఖర్చు 649 కోట్లు కాదు, 19 కోట్లేనని వెల్లడి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల అదనపు పనులకు సంబంధించి నిర్మాణ సంస్థలకు 60% డబ్బులు అడ్వాన్స్గా చెల్లించేందుకు నాటి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని రిటైర్డ్ ఈఎన్సీ జనరల్ మురళీధర్ వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్లను ఆ నిధులు వాడుకునేందుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. అదనపు పనులకు అయిన అదనపు ఖర్చులకు రియంబర్స్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారని చెప్పారు. అటవీ భూముల్లో చెట్లు కట్ చేయడానికి, యంత్రాలకు సమకూర్చునేందుకు, ఇతర అవసరాలకు ఆ నిధులను వాడుకునేలాగా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అంతేకాకుండా బ్యారేజీల వద్ద ముంపు సమస్యను పరిష్కరించడానికి ఫ్లడ్ బ్యాంకులపై స్టడీ చేయాలని ఆదేశించారన్నారు. గురువారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణకు మురళీధర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హై పవర్ కమిటీ మీటింగ్కు సంబంధించిన మినిట్స్లోని 13, 15 క్లాజులను ఆయన చదివి వినిపించారు. మురళీధర్తో పాటు రిటైర్డ్ ఈఎన్సీలు నల్లా వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి, ఈఎన్సీ హరిరామ్లను ఓపెన్ కోర్టులో కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ జరిపారు. అగ్రిమెంటు కండిషన్లు కూడా మార్చారా అని ప్రశ్నించిన ఘోష్. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు ఎంత ఖర్చయిందని కమిషన్ ప్రశ్నించగా 8,000 కోట్ల నుంచి 9,000 కోట్ల వరకు ఖర్చయిందని మురళీధర్ చెప్పారు. అయితే వ్యాప్కోస్ డిపిఆర్ను చూపించిన జస్టిస్ ఘోష్ 13,559 కోట్లు అంచనాలతో డిపిఆర్ ఇచ్చారని పేర్కొన్నారు. 2017 డిసెంబర్ 9 నాటికి ఆనాటి సీఎం అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఏజెన్సీలతో అగ్రిమెంటు కండిషన్లను మార్చారా అని ప్రశ్నించగా అవునని మురళీధర్ సమాధానం ఇచ్చారు. అన్నారం, సుందిల్లా బ్యారేజీల లొకేషన్ను మార్చడానికి ముందు వ్యాప్కోస్తో చర్చించరా అని ప్రశ్నించగా అవును అని, అయితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు మాత్రం లేవని చెప్పారు. అయితే దీనిపై వ్యాప్కోస్కు ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వలేదని మురళీధర్కు కమిషన్ చురకలు అంటించింది. అదనపు పనులు అంటే ఏంటి అని ప్రశ్నించగా ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమయ్యే ఎక్స్ట్రా పనులని ఆయన బదులిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన వ్యాప్కోస్కు అప్పగించాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ప్రశ్నించింది. నామినేషన్ పద్ధతిలో వ్యాప్కోస్కు అప్పగించేందుకు నాటి సీఎం నుంచి ఆమోదం తీసుకోవాల్సిందిగా సెక్రటరీ తానే లేఖ రాశానని మురళీధర్ చెప్పారు. డిజైన్లు ఆలస్యమైతే మీరేం చేశారని కమిషన్ ప్రశ్నించగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల డిజైన్లు, డ్రాయింగ్లు ఆలస్యమైతే మీరేం చేశారని రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు కమిషన్ ప్రశ్నించింది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ, సిఈ డిజైన్లు లేట్ చేయడం వల్లే సమస్యలు తలెత్తాయని అఫిడవిట్లో పేర్కొన్నారు కదా, మరి డిజైన్లు త్వరగా ఇవ్వాలని సిడిఓ, సిఈకి లేఖ ఏమైనా రాశారా అని ప్రశ్నించింది. దానికి రాశామని వెంకటేశ్వర్లు చెప్పడంతో అసలు ఏ లెటర్ కూడా మీరు రాయలేదు అంటూ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత వెంకటేశ్వర్లు కూడా తాను ఏ లేఖ రాయలేదని ఒప్పుకున్నారు. డిజైన్లు లేట్ అవుతుండడంపై ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ
హై పవర్ కమిటీ ఈఎల్సీలు లెటర్ ఏమైనా రాశారా అని ప్రశ్నించగా లేదు అని బదిలిచ్చారు. బ్యారేజీల నిర్మాణ స్థలాల్లో 2D, 3D మోడల్ స్టడీస్ కండక్ట్ చేయాలని 2016 అక్టోబర్ 18న టీఎస్ ఈఆర్ఎల్కు లేఖ రాశారు కదా, మరి ఆ తర్వాత ఈఆర్ఎల్కు ఈ విషయం మరొకసారి ఏమైనా లేఖ రాశారా అని కమిషన్ ప్రశ్నించింది. దానికి బదిలిస్తూ అలాంటిది ఏమీ లేదు అని చెప్పారు. అసలు బ్యారేజీలో నీళ్లు నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించగా నాటి సీఎం ఇరిగేషన్ శాఖ మంత్రులే ఆదేశించారని తెలిపారు. ఆనాడు సీఎం కేసీఆర్ఐ ఇరిగేషన్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు అని ఆయన బదిలిచ్చారు. మమ్మల్ని అడిగే హామీలు ఇచ్చారా అంటూ కిషన్ రెడ్డి ఫైర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డియా నేనా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. నేను ఏ ప్రాజెక్టును అడ్డుకున్నానో నిరూపించాలి. రేవంత్ రెడ్డి బెదిరింపులకు నేను భయపడా, పాలన చేతగాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అని విమర్శలు చేసిన కిషన్ రెడ్డి లేనిది ఉన్నట్లు చెప్పడం అలవాటైపోయిందని రేవంత్ రెడ్డిపై ఫైర్ అయిన కిషన్ రెడ్డి. ఎస్ఎల్బీసీ ప్రమాదంపై హరీష్ రావు మాట్లాడుతూ వారం రోజులు టైం వేస్ట్ చేశారు అని విమర్శలు చేశారు. 8 మంది ప్రాణాలపై సర్కార్కు చిత్తశుద్ధి లేదు అని విమర్శలు చేసిన హరీష్ రావు ప్రభుత్వ వైఫల్యంతోనే రెస్క్యూ లేట్ అయిందని వ్యాఖ్యలు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు మొదలుపెట్టారు అని విమర్శ. టన్నెల్ దగ్గరికి వచ్చేందుకు సీఎంకు టైం లేదా అని ఫైర్ అయిన హరీష్ రావు. బీఆర్ఎస్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత సర్కారు టన్నెల్ పనులు మధ్యలోనే వదిలేసింది అంటున్న ఉత్తమ్ కుమార్. కనీసం కరెంటు సప్లై కూడా ఇవ్వలేదు. దాంతో డివాటరింగ్కు ఇబ్బందులు. 2-3 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ సీట్లపై బీసీ వర్సెస్ ఓసీ. కాంగ్రెస్ 4 సీట్లపై ఇప్పటికే ఓసీ లీడర్ల కన్ను. ఒప్పుకునే పరిస్థితే లేదంటున్న బీసీ నేతలు. కనీసం 2 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టు. ఓసీపీ నేతల తీరుపై బగ్గుమంటున్న బీసీ లీడర్లు. తమకు పదవులు రాకుండా అడ్డుపడుతున్నారని ఆరోపణలు. రేసులో పలువురు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు కూడా. హైకమాండ్కు అగ్ని పరీక్షలాగా సీట్ల కేటాయింపు. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానానికి 70% పోలింగ్. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్ ఎన్నికకు 91%. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ స్థానానికి 93% నమోదు. కరీంనగర్కు బ్యాలెట్ బాక్సులు. బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్. వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు. 2019తో పోలిస్తే పెరిగిన పోలింగ్ శాతం. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ సీఎం అంటున్న కవిత. ప్రధాని మోదీ డైరెక్షన్లో పనిచేస్తున్నారు అంటున్న ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్లోనే పనిచేస్తున్నారని విమర్శలు చేశారు. మోదీ రేవంత్ భేటీతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ దోస్తీ బట్టబయలైందన్నారు. గురువారం ఆమె తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్ను బీజేపీ నాయకులే కాపాడుతున్నారని తెలిపారు. సంబంధం లేని విషయాలను సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు అంటగడుతున్నారని మండిపడ్డారు. తమ కుటుంబ సభ్యులెవరూ ఎప్పుడూ ప్రోటోకాల్ను ఉల్లంఘించలేదని, కానీ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తిరుపతి రెడ్డి తన నియోజకవర్గ ఇన్ఛార్జి అని సీఎం రెడ్డి చెప్పుకుంటున్నారని, పార్టీ పరంగా ఇన్ఛార్జి అయితే తమకు ఇబ్బంది లేదని, కానీ తిరుపతి రెడ్డి అధికార సమావేశాల్లో ఎందుకు పాల్గొంటున్నారని ప్రశ్నించారు. తమ కుటుంబంలోని ప్రజాప్రతినిధులు అధికారంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికై ప్రజాసేవ చేస్తున్నారన్నారు. గుమ్మడి నరసయ్య వంటి మహోన్నతమైన వ్యక్తిని గేటు బయట నిలబెట్టి రేవంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించారని చెప్పారు. అహంకారానికి, కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ యనమల రేవంత్ రెడ్డి అని కవిత విమర్శలు చేశారు. 8 మంది ప్రాణాలను పట్టించుకోవడం లేదని కవిత విమర్శలు చేశారు. సీఎం సొంత జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకున్నా పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వెళ్లారని కవిత విమర్శలు చేశారు. ఉత్తరాఖండ్లో టన్నెల్లో కార్మికులు చిక్కుకుంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లి వాళ్లకు ప్రాణాలతో బయటపడేశారని, అక్కడే ఉన్నారని గుర్తు చేశారు. కానీ సీఎం రేవంత్కి దేని మీద సోయి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 4 ప్రాజెక్టులు కొట్టుకుపోయన్నారు. సుంకిశాల ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ కూలిపోతే ఇప్పటికీ అతిగతి లేదన్నారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు మీద మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోతే ప్రభుత్వం స్పందించలేదని చెప్పారు. మెగా కృష్ణారెడ్డి కడుతున్న ప్రాజెక్టుల గురించి మాట్లాడవద్దన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు ముఖ్యమా, కాంట్రాక్టర్లు ముఖ్యమా అని కవిత నిలదీశారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరగదు అంటున్న ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్, డీఎంకే పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయి అంటున్న లక్ష్మణ్. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.
డీలిమిటేషన్తో దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయని తమిళనాడు సీఎం స్టాలిన్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలను రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేస్తున్నారని గురువారం ఒక వీడియో ప్రకటనలో మండిపడ్డారు. కులం మతం పేరు మీద రాజకీయాలు చేస్తూ బీఆర్ఎస్ డీఎంకే పార్టీలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాలకు ఎలాంటి తగ్గింపు ఉండదని చెప్పారు. అయినా బీజేపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లేని ఎజెండాను సృష్టించి ప్రాంతీయ పార్టీలు రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం గత 11 ఏళ్లకు పైగా అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళ్తూ సంక్షేమ పథకాలతో అవినీతి రహిత ప్రజాపాలన అందిస్తున్నదని డాక్టర్ కె లక్ష్మణ్ వెల్లడించారు. దుబాయ్లో నిర్మాత కేదార్ మృతిపై ఎందుకు స్పందించలేదు అని కేటీఆర్ను ప్రశ్నించిన రామ్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని ఏ ఘటన జరిగినా క్షణాల్లో స్పందించే కేటీఆర్ దుబాయ్లో సినీ నిర్మాత కేదార్ చనిపోతే ఎందుకు స్పందించలేదని పిసిసి మీడియా కన్వీనర్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేదార్ మీకు పరిచయమా? మీ బావమరిది రాజ్ పాకాలకు కేదార్తో దగ్గర సంబంధం ఉందని గతంలో జరిగిన ప్రచారం నిజమా కాదా అని నిలదీశారు. బీఆర్ఎస్ నేతల పాపాలపై పోరాటం చేసిన వారు వరుసగా చనిపోతున్నారని ఆరోపించారు. దుబాయ్ ఘటనపై కేటీఆర్ స్పందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 100 పోలీస్ స్టేషన్లు, 150 వరకు ఠాణాల స్థాయి పెంపు, రాష్ట్ర సర్కారు కసరత్తు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పోలీసు వ్యవస్థను పటిష్టపరిచేందుకు చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో కొత్తగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. కొత్తగా సబ్ డివిజన్లు, సర్కిల్ కార్యాలయాలు, ట్రాఫిక్ ఠాణాలతో పాటు మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటూనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.